ఇది రసంగి అంటారండి, పెరుగు క్రాస్ రసంగి. ఇది పెరుగు క్రాస్ రసంగి. ఇది థర్డ్ జనరేషన్. ఇది ఇంపోర్టెడ్ మనకి అమెరికా నుంచి. దీన్ని మా ఫాదర్నే ఇంపోర్ట్ చేసిన తర్వాత దాని నుంచి తీసిన పిల్లలు ఇవి. దీన్ని పెరుగు క్రాస్ అంటారు దీన్ని యాక్చువల్గా. ఇది బ్రీడింగ్ పర్పస్ కోసమని ఆపేము దీన్ని. మిగతా అన్ని పంపించడం జరిగింది. ఇది చూడొచ్చు. ఇది హైట్ అంటే యాక్చువల్గా పందెం కోళ్ళు హైట్లు వెయిట్ల గురించి కాదు మాట్లాడుకునేది, దాని క్వాలిటీ, దాని బాడీ స్ట్రక్చర్ని బట్టి మాట్లాడుకుంటారు. బాడీ స్ట్రక్చర్ అంటే షేప్ కరెక్ట్గా ఉందా లేదా అనే ఒక విషయం మాట్లాడుకుంటారు. హైట్ వచ్చేసి దీని 23 ఉంటుంది, వెయిట్ వచ్చి ఒక 4.5-4 kilos ఉంటుంది. ఇది లెగ్స్ ఎలా ఉంటాయి, వెనకాల తోక వాటికి రిచ్ టైల్స్ ఉంటాయండి. ఇవన్నీ టైల్స్ అని పైకే ఉంటాయి. ఇట్లా పైకే ఉంటాయి ఇవి టైల్స్ అన్ని. కాళ్ళు గురించి అంటే ఇవి పచ్చకాళ్ళ, నల్లకాళ్ళ, తెల్లకాళ్ళ అనేది మాట్లాడుకుంటారు. కాకుంటే ఇది మటుకు నల్లకాలు. దీని గురించి మాట్లాడుకుంటే ఇది పందానికి సూటబుల్ కోడే కానీ వయసు లేక ఆపాము ఇప్పుడు దీన్ని. యాక్చువల్గా మొన్న పంపించిన బ్యాచ్లో పందానికి పంపాల్సింది, వయసు లేదని జస్ట్ ఆపేసాను దీన్ని. అట్లానే మాకు బ్రీడింగ్ పర్పస్ కూడా కావాలని ఒక ఆల్టర్నేటివ్ వస్తుంది, నేను ఆపుకున్నాం దీన్ని రసంగి అంటారు. దీన్ని రసంగి అంటే కలర్ బట్టి లేకపోతే డిఫరెంట్గా కలర్ని బట్టే కోడే అండి. పందాల్లో కూడా పందాలు వేసేటప్పుడు కూడా కలర్ని బట్టే కోడి ఉంటుంది. దీన్ని పచ్చకాకి అంటారు, దాన్ని పింగళ అంటారు. పింగళ అంటారు, తెల్లనేవిలు అంటారు దాన్ని. దీన్ని సీతువా అంటారు. వైట్ని సీతువా అంటారు. దాని మీద కనుక నల్ల మచ్చలు ఏమైనా ఉంటే నల్లబొట్లు సీతువా అంటారు దాన్ని. డిఫరెంట్, అది ఒక రంగు. మళ్ళా దాన్ని వచ్చి రసంగి అంటారు దాన్ని. అది రసంగి అంటారు. ఇది వచ్చి నెమిలి, కాకి నెమిలి అంటారు దీన్ని. దీని వచ్చిన కాకి డ్యాగ్ అంటారు దీన్ని. కాకి డ్యాగ, దీన్ని కాకి డ్యాగ్ అంటారు. ఇది కూడా కాకి డ్యాగ్ అంటారు. ఇది కూడా పచ్చకాకి ఎందుకు వస్తుంది. ఇది కూడా పచ్చకాకి ఎందుకు వస్తుంది. ఇది సీతువా, వైట్ ఉన్నది కాబట్టి సీతువా అంటారు దాన్ని. ఇది వచ్చి డ్యాగ. ఇది కూడా పెరుగు క్రాస్ అండి. ఇది ఇంపోర్టెడ్కి దిగింది. ఇది పెరుగు క్రాస్. ఇది కూడా వయసు లేదని ఈ సంవత్సరం ఆపేసాం దీన్ని. ఇదేమో కాకి నెవిలి అంటారు దీన్ని. కోడి నెవిలి అంటారు దీన్ని. యాక్చువల్గా తోకల ఈకలు ఉంటేనేమో కోడి నెవిలి అంటారు, తోకల తెల్ల ఈకలు లేకపోతేనేమో కాకి అంటారు. తోకల ఈకలు తెల్ల ఈకలు ఉన్నాయి కాబట్టి దీన్ని కోడి నెవిలి అంటారు. కోడి నెమిలి అంటారు దీన్ని. తెల్ల ఈకలు ఉంటాయి. తెల్ల ఈకలు అదే లేకపోతే కాకి నెమిలి అంటారు దాన్ని. దానికి ఇందాక చూపించిన దానికి తెల్ల ఈకలు లేవు కాబట్టి కాకి నెమిలి అంటారు దాన్ని. ఇది కట్టు కాకి అంటారు. ఇది బ్లాక్, ప్యూర్ బ్లాక్. ఇది ఇంకా కట్టు కాకి అంటారు దీన్ని. కట్టు కాకి నెమిలి అంటారు. ఇది కాకి అంటారు దీన్ని. ఇది కూడా పెరుగు క్రాస్ అనేది. ఇది కూడా కట్టు కాకి అంటారు దీన్ని. దీని మీద ఎక్కడ తెల్లేక అనేది ఉండదు ఇంకా. దీనికి టోటల్గా బ్లాక్ ఉంటుంది, అందుకని కట్టు కాకి అంటారు దీన్ని. ఇటువంటి కూడా బ్రీడింగ్ పర్పస్కి బాగా ఉపయోగించుకోవచ్చు. వీటిని కూడా ఆ పర్పస్తోనే ఈ ఇయర్ అంతా మేము బ్రీడింగ్ పర్పస్కి వాడుకొని నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ యాక్చువల్గా పందాలకి వెళ్ళేవి కూడా. లాస్ట్ పవన్ 60లోకి వెళ్ళి ఇవి వయసులు తక్కువ అని ఆపేవి. లేకుంటే ఆ బ్యాచ్లో ఇవి కూడా పోవాల్సింది, వయసులు లేవని ఆపటమే. ఇది కట్టు కాకి అంటారు దీన్ని. ఇది అబ్రాస్ కక్రా అంటారు. క్వాలిటీ కూడా వయసు తక్కువ ఉండబట్టి దీన్ని కూడా ఆపేము. లేకుంటే వయసు అనే సరిపోయినట్టు ఈ సంవత్సరం పందానికి వెళ్ళాల్సింది. అంటే ఫెదర్ పెక్కింగ్ అని ఇయర్లో 2 times జరుగుతుంది మనకి. ఫెదర్ పెక్కింగ్ అంటే సజ్జులో నుంచి మళ్ళీ కొత్త ఈక పుట్టడానికి కొంచెం టైం పడుతుంది. అలాంటి టైంలో ఇప్పుడు కొత్త ఈక వస్తుంది దీనికి ఇప్పుడు, అందుకని కొంచెం ఈక తక్కువ ఉంది. మీకు ఒక 3-4 months తర్వాత చూస్తే మళ్ళీ ఇది యాజిటీజ్గా అన్ని కోళ్ళలాగే కనిపిస్తుంది. ఇది కూడా బాగా పెద్దగా బాడీగా. అన్నిటికీ అలానే ఉంటుంది.
ఇయర్లో కంపల్సరీ 2 సార్లు సజ్జ అనేది ఊడటం జరుగుతుంది. సజ్జ అంటే పాత ఈక పోయి కొత్త ఈక రావటం అంటారు దాన్ని. ఆ ఉద్దేశంతో సజ్జు అని అంటారు దాన్ని. మనకి కావాలనుకున్నప్పుడు ఈ సజ్జు వేసవికాలంలో మీరు అన్నట్టు ఇప్పుడు చెట్లకి ఆకులు ఊడిపోయి ఎట్లా వస్తాయో అట్లనే 2 టైమ్స్, ఇయర్లో 2 టైమ్స్. వర్షంలో తడిస్తే ఎక్కువ సార్లు ఊడిపోతుంది. వర్షంలో తడవకుండా మనం జాగ్రత్తగా వీటిని కాపాడుకుంటే 2 టైమ్స్ అనేది కంపల్సరీ. సజ్జు ఊడిపోయి రావటం అంటారు, అంటే ఫెదర్ పెక్కింగ్ పోయి రావటం. అట్లాంటి దాన్ని, ఎందుకంటే తోకలు మీకు కొంచెం చిన్నగా అనిపిస్తుంది ఇందులో అంతే. ఇంకా ఫుల్ వైట్ ఇది, దీన్ని సీతువా అంటారు దీన్ని. ఆల్మోస్ట్ అన్ని ఏజ్ మొత్తం ఒకటే. ఇవి నెక్స్ట్ ఇయర్కి పందానికి వచ్చాయి కాబట్టి మొత్తం ఏజ్ మొత్తం ఒకటే. ఇందుట్లో ఏదన్నా మాకు బెస్ట్ క్వాలిటీ అనిపించిందని మేము పెట్టల మీద అట్లా బ్రీడింగ్ క్రాసింగ్ కోసం ఉంచుకుంటాం వీటిని. ఇది బెస్ట్ అనుకున్న దాన్ని ఉంచుకుంటాం మేము. లేకుంటే అన్ని యాజ్ ఇట్ ఈజ్గా అన్ని పందానికి వెళ్ళిపోయాయి. లాస్ట్ ఇయర్ వయసు తక్కువ కాబట్టి వీటికి ఆపేయడం జరిగింది వీటిని. ఇది కూడా సీతువా అంటారు. అంటే సజ్జ అంటే మీకు ఇందాక చెప్పే కదా, ఇట్లా ఊడిపోయి కొత్త ఈక మొలుస్తూ ఉంటుంది. అట్లాంటి సమయంలో మీకు ఈక అనేది తక్కువగా అనిపిస్తుంది. అది అంతకంటే దీని సీతువా అంటారు. అంటే జుట్టు ఊడిపోయినప్పుడు వాడికి ఏమన్నా ఇబ్బంది ఏం కాదు. మనం కాకుంటే మనం కొంతమంది జాగ్రత్తలు ఏమో, మనకి ఇక్కడ ఎటువంటి డిసీజులు ఉండవు కాబట్టి మనం తీసుకునే జాగ్రత్తలు ఏముంటాయంటే నీట్గా శుభ్రంగా ఉంచుకోవడం, కింద నేల తిరిగేంత వాటికి దోమలు లేకుండా చూసుకోవటం.